అండి, ఈరోజు మనం ఒక డిజైనర్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. సో దానికోసం ఇప్పుడు క్లాత్ అనేది ఈ విధంగా ఉందా, దీన్ని మళ్ళీ ఒకసారి డబుల్ ఫోల్డ్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ కట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏం తెలవాలి, చంక కొలత తెలవాలి. సో ఇప్పుడు మనకి ఇది వచ్చేసి కొలత బ్లౌజు. ఈ కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం చూడండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ వరకు ఫిట్టింగ్ కదా, ఇది ఎంత ఉంది, 8 ఇంచులు ఉంది. 8 ఇంచులు కొంచెం లూజ్ కలిపి 9 ఇంచులు ఉంది. మనకి చంక కొలత వచ్చేసి 9 ఇంచులకి కట్టింగ్ అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకి ఒక సైడ్ అయితే 9 ఇంచులు ఉంది, రెండో సైడ్ కలిపితే 18 ఇంచులు వస్తుంది అవునా. ఇప్పుడు ఒక సైడ్కి మార్కింగ్ పెట్టేస్తున్నాను చూడండి. ఇదిగోండి చంక కొలత కోసం నేను ఏ విధంగా అయితే మార్కింగ్ పెడుతున్నానో ఒక్కసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎంత తీసుకున్నాను నేను, 5 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసినాను. మనకు కావాల్సింది ఎంత, 9. ఇదిగోండి ఫస్ట్ 5 ఇంచులు తీసేసుకొని ఇక్కడ కరెక్ట్గా ఫిక్స్ అదే విధంగా పట్టేసుకొని ఇలా మూల తిప్పుకుంటూ ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోండి. ఓకే, మళ్ళీ ఇక్కడ కూడా ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ చేసేసుకున్నాం కదా, ఇది ఎంత వచ్చిందో ఒకసారి ఇదిగోండి టేప్తోని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, 8 ఇంచులు వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఎంత, 9 ఇంచులు. ఇప్పుడు 9 ఇంచులు కావాలి కాబట్టి మనకి 8 ఇంచులే వచ్చింది కదా, మళ్ళీ కొంచెం పైకి అయితే తీసుకుంటున్నాను చూడండి. ఇవ్వండి 5.5 ఇంచులు తీసేసుకున్నా. 5.5 ఇంచులు తీసేసుకొని మళ్ళీ ఇదే విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకున్నాం కదా, మళ్ళీ ఇది ఒకసారి ఎంత వచ్చిందో ఒకసారి చూడండి. ఇవ్వండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, 9 ఇంచులు వచ్చింది, కొంచెం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చంక కొలతకి మార్క్ చేసుకున్నాం. ఈ విధంగా చంక కొలతకి మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు ఎంత కావాలో అంతకు తీసేసుకోండి. నాకు ఇక్కడ హ్యాండ్ యొక్క పొడుగు వచ్చేసి 5.5 ఇంచుల పొడుగు అయితే కావాలి. చూడండి ఈ లైన్ నుండి 5.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకున్నా. సేమ్ అదే విధంగా ఈ ప్లేస్ నుండి కూడా 5.5 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఓకే, ఏం చేసినాం, ఇక్కడ నుండి ఇక్కడికి 5.5కి మార్కింగ్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి అంటే ఈ పాయింట్ నుండి మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత ఉంది, 11 ఇంచులు అయితే ఉంది. ఇక్కడ నుండి చెక్ చేసుకుంటే ఈ పాయింట్ ఉంది కదా, ఈ టేప్ యొక్క రౌండ్ ఉందా, ఇక్కడ హ్యాండ్ అనేది టైట్గా పట్టేసుకొని ఇదిగోండి 11 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఓకే, మార్కర్ అయితే అసలు సమ్మర్ కోసం కావచ్చు, మార్కర్లు తీసుకొచ్చినా కూడా కొత్త మార్కర్లు అయినా కూడా క్యాప్ ఓపెన్ చేయగానే ఒక్కసారి కూడా వాడలేదండి. నేనైతే 3-4 తీసుకొచ్చిన, ఇంకా సర్లే అనేసి దాన్ని వాడట్లేదు. చూడండి ఇప్పుడు మనం ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం అవునా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీన్ని నేను కట్ చేస్తున్నా. ఇది వచ్చేసి మనకి చంక కొలత కోసం. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఇది ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా వచ్చేసింది. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇవి వచ్చేసి మనకి 2 హ్యాండ్స్కి అయితే సరిపోతుంది. ఓకే, 2 హ్యాండ్స్కి ఇదే విధంగా సరిపోతుంది. సో ఇప్పుడు ఇది వచ్చేసి షోల్డర్ పైన, ఇది వచ్చేసి మనకి చంక కిందికి ఉండే విధంగా తీసేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత ఉందో ఒకసారి తీసేసుకోండి. ఇది ఎంత ఉంది, 5 ఇంచులు ఉందా, దీన్ని మధ్యలోకి మలిచేసుకోండి సగంకి. ఇప్పుడు ఇది ఎంత ఉన్నా దానిలో సగం అయితే తీసేసుకోండి. ఎందుకంటే మన చంక కింద ఇది ఎక్కువ ఉంది అనుకోండి, నీట్గా అయితే కనబడదు. ఇప్పుడు ఈ పాయింట్ని కలుపుకుంటూ ఇలా కొంచెం రౌండ్గా తీసేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా ఇలా తీసుకున్నాం అనుకోండి, మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కనబడట్లేదా? సో నేను కట్ చేసి చూపిస్తాను చూడండి. చంక కింది భాగంలో మనకి ఎక్కువ ఉంటే మంచిగా ఉండదు, అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఓకే, చూడండి మనం ఏ విధంగా కట్ చేసుకున్నామో, ఇది వచ్చేసి మనం ఎక్స్ట్రా అయితే కట్ చేసేసుకున్నాం. అదేవిధంగా ఇది వచ్చేసి చంక కింది భాగం సైడ్ వస్తుంది కదా, ఇదేమో పైకి వస్తుంది, ఇదేమో చంక కింది భాగం సైడ్ వస్తుంది. కొంచెం ఇక్కడ ఒక 1/2 ఇంచు లోపలికి తీసేసుకోండి ఇలా. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇవి వచ్చేసి మనకి 2 హ్యాండ్స్కి సరిపోతాయి. దీన్ని మధ్యలోకి కట్ చేసేసుకోండి.
ఓకే, ఇప్పుడు ఇది మనం పేపర్ పైన కట్ చేసుకున్నాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన సేమ్ ఇది ఏ విధంగా ఉందో అదే విధంగా తీసేసుకోండి. ఇది చూడండి, ఎగ్జాక్ట్గా క్లాత్ అయితే సరిపోతుంది. సేమ్ ఇదే విధంగా ఎలా ఉందో ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, సేమ్ ఏ విధంగా ఉందో మనం అదే విధంగా ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఇది ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాం.